నాకు కూడా నెక్స్ట్ 1 ఇయర్ ఈ ఇయర్లో 4 రిలీజెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 4 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్, ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్, లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో. రెట్రో మే 1. మాస్ జాతర జూలై అనుకుంటున్నాం మోస్ట్. కింగ్డమ్ మే 30th. ఒకప్పుడు దిల్రాజ్ గారిని ఐఎస్ఎంఆర్ అనేవారు సినిమాలు ఆయన ఆయన కట్టినట్టు సినిమాలు అన్నీ ఆయన తెలుస్తున్నాయి. ఎట్లా ఆడియన్స్ పల్స్ అది తెలుస్తాం నాకు ఆయన పక్కన పెట్టండి. మీరు మా గురించి మేము అడుగుతున్నాం, చెప్పండి మీరు సమాధానం. లేదు, ఆమె కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలానే జరగాలని టచ్ వుడ్ కోరుకుంటున్నాను అంతే. ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు, ఎవరు ఫ్లాపులు అందరికీ పడతాయి. ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు. ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది. హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. లేదు, వీళ్ళు వేసిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు. నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్లో తీసానో, అది ఏదైతే బయర్లకు ఇచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్, అంతా ఓకే. నేను అంటుంది మ్యూచువల్లీ కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నా. సంవత్సరానికి 4-5 సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా, అది అడుగుతున్నాను అంతే నేను.